శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భుంజంతి చేష్టాని మహాదరేణ భజంతి శేషాచలగం రమేశం వయం త్వనంతా హరిణా నియుక్తా వేదాస్తుతో స్వస్య గుణానుభావం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడైనటువంటి ఆ వెంకటపతి యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవం అత్యంత వైభవోపేతముగా ప్రారంభం కాబోతూ ఉన్నది. ఈ కరోనా అనేటువంటి ఒక మహామారి మహావ్యాధి చేత ప్రపంచమంతా కూడా సతమతమవుతున్నటువంటి ఈ తరుణంలో భక్తుల యొక్క అభీష్టం మేరకు వారి ప్రార్థనలను వారి కోరికలను స్వీకరించి తిరుమల తిరుపతి దేవస్థాన యాజమాన్యం వారు ఈ కార్యక్రమం పరమాత్మ ఆజ్ఞగా భావించి అంతర్జాల మాధ్యమంగా కళ్యాణ మహోత్సవంలో పాల్గొనేటువంటి అవకాశాన్ని భక్తులందరికీ కల్పించారు. ఇలా పరమాత్మ కైంకర్యంలో ఇవాళ 347 మంది ఇవాళ పరమాత్మ యొక్క కళ్యాణ కైంకర్యంలో పాల్గొనటానికి సిద్ధముగా ఉన్నారు. వారందరూ కూడా సాంప్రదాయ వస్త్రధారణలో ఈ కళ్యాణ మహోత్సవం అయ్యేంత వరకు వారి వారి గృహాలలో నిష్కల్మషమైనటువంటి మనస్సుతో పరమాత్మ యొక్క నామాన్ని స్మరిస్తూ ఆశాంతం కూర్చోవాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించవలసినదిగా కోరుతున్నాం. ఎందుకంటే పరమాత్మయే స్వయముగా మన దగ్గరకు వచ్చి మనం ఇంట్లో నుండి బయటకు వెళ్ళకపోయినా సరే ఇక్కడ ప్రత్యక్షంగా కళ్యాణాన్ని వీక్షిస్తున్నామా అనేటువంటి ఒక అనుభూతిని ఈ ప్రసార వాహిని ద్వారా ఆయన మనందరికీ కల్పిస్తూ ఉన్నారు. ఇవాళ కళ్యాణ కైంకర్యంలో పాల్గొనేటువంటి భక్తులందరి యొక్క పేర్లను స్వామివారి పాదాల చెంత ఉంచినటువంటి దృశ్యాన్ని మనం తిలకించాం. ఇప్పుడు వారి పేర్లనన్నింటినీ కూడా ఇక్కడ ప్రసార వాహినిలో ప్రసారం చేయబడుతూ ఉన్నాయి. ఇటువంటి సదవకాశాన్ని మనమందరము కూడా ఒక స్వర్ణిమ అవకాశంగా మనమంతా వినియోగించుకుంటూ నమో నమస్తే అఖిల కారణాయ, నమో నమస్తే అఖిల పాలకాయ, నమో నమస్తే అమర నాయకాయ, నమో నమో దైత్య విమర్దనాయ అని పరమాత్మకు నమస్కరించుకుంటూ, ఎందుకంటే సమస్త జగత్తు మొత్తము కూడా ఏర్పడటానికి ఒక కారణమైనటువంటి మహానుభావుడు ఆయన సమస్త లోకములనన్నింటినీ కూడా పరిపాలిస్తూ ఉండేటువంటి ఓ దేవా, రాక్షస సంహారక. రాక్షసులు అంటే కేవలం వారు నరరూపంలో ఉంటూనే మానవులందరికీ కూడా పీడని కలిగించేటువంటి ఒక క్రూర స్వభావము కలిగినటువంటి వారి రాక్షసులు అన్నారు. అటువంటి రాక్షసులను సంహరించేటువంటి వాడు. ఇలాంటి ఆదివ్యాధులన్నింటినీ కూడా, ఇటువంటి మహావ్యాధులనన్నింటినీ కూడా దూరము చేసేటువంటి అటువంటి రమణీయుడు ఆ వెంకటపతి. ఆ కళ్యాణ మహోత్సవంలో తర్వాత సంకల్పాన్ని చెప్తారు. ఆ సంకల్పాన్ని మనము కూడా ఉచ్చరిద్దాం. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లే మన తిరుమల క్షేత్రంలో కరోనా నేపథ్యంలో ఏర్పడిన కాల పరిస్థితుల రీత్యా దేవస్థానం వారు శ్రీవారి భక్తుల యొక్క అభీష్టం మేరకు ప్రత్యక్ష కళ్యాణానికి ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన
ఆన్లైన్ ద్వారా శ్రీవారి కళ్యాణోత్సవం అనే కార్యక్రమం ద్వారా ఈరోజు శ్రీవారి కళ్యాణోత్సవం జరుపుకుంటున్న భక్తులందరూ కళ్యాణోత్సవ ప్రారంభానికి పూర్వం ఈ కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని ఎచ్చట ఎవరు ఎందుకు చేస్తున్నారు, వారి యొక్క గోత్రనామములు ఏమిటి అనే వివరాలతో కూడిన సంకల్పాన్ని చెప్పుకోవడం సాంప్రదాయం. కావున భక్తులందరూ మేము చెప్పినట్లుగా పలికి కళ్యాణోత్సవ సంకల్పాన్ని చెప్పుకోవలసిందిగా కోరుతున్నాం. హరి ఓం హరి ఓం శ్రీయకాంతాయ శ్రీయకాంతాయ కళ్యాణ కళ్యాణ నిధయే నిధయే నిధయేర్తినాం నిధయేత్తినాం శ్రీ వెంకట శ్రీ వెంకట నివాసాయ నివాసాయ శ్రీనివాసాయ శ్రీనివాసాయ తే నమః తే నమః శ్రౌత శ్రౌత స్మార్త స్మార్త ఆదికం కర్మ ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం ఏన సూత్రితం తస్మై తస్మై సమస్త సమస్త వేదార్థ వేదార్థ విదే విధే విఖనసే నమః వికనసే నమః శృతి శృతి స్మృతి స్మృతి నదీ పూర్ణం నదీ పూర్ణం శాస్త్ర శాస్త్ర కల్లోల సంకులం కల్లోల సంకులం విష్ణు భక్తి విష్ణు భక్తి ఉదకం శుద్ధం ఉదకం ఉదకం శుద్ధం ఉదకం శుద్ధం వందే శ్రీ వందే శ్రీ విఖనోర్నవం విఖనోర్నవం శుక్లాం శుక్లాం భరధరం భరధరం విష్ణుం విష్ణుం శశివర్ణం శశివర్ణం చతుర్భుజం చతుర్భుజం ప్రసన్నవదనం ప్రసన్నవదనం ధ్యాయేత్ ధ్యాయేత్ సర్వ సర్వ విఘ్నోప విఘ్నోప శాంతయే శాంతయే యస్య యస్య ద్విరద విరధ వక్త్రాద్యాః వక్త్రాజ్యాః పారిషద్యాః పారిషద్యాః పరశతం పరశతం విఘ్నం విఘ్నం నిఘ్నంతి నిఘ్నంతి సతతం సతతం విశ్వక్సేనం విశ్వక్సేనం తమాశ్రయే తమాశ్రయే శ్రీ గోవింద 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 శ్రీ గోవింద 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 అద్య శ్రీ అద్య శ్రీ భగవతో భగవతో మహాపురుషస్య మహాపురుషస్య విష్ణోరాజ్ఞయ విష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే ద్వితీయ పరార్థే శ్రీ శ్వేత శ్రీ శ్వేత వరాహ కల్పే వరాహ కల్పే వైవస్వత వైవస్వత మన్వంతరే మన్వంతరే కలియుగే కలియుగే ప్రథమ పాదే ప్రథమ పాదే జంబూద్వీపే జంబూద్వీపే భారతవర్షే భారతవర్షే భరతఖండే భరతఖండే శఖాబ్దే శఖాబ్దే మేరోః మేరోః దక్షిణ దక్షిణ పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే శ్రీ వెంకటాచలే శ్రీ శ్రీనివాస స్వామి శ్రీ శ్రీనివాస స్వామి దివ్య సన్నిధౌ దివ్య సన్నిధౌ అస్మిన్ వర్తమానే అస్మిన్ వర్తమానే వ్యావహారిక వ్యావహారిక చాంద్రమానేన చంద్రమానేన ప్రభవాది ప్రభవాది షష్ఠి షష్ఠి సంవత్సరాణం సంవత్సరాణం మధ్యే మధ్యే శుభనక్షత్ర శుభనక్షత్ర శుభయోగ శుభయోగ శుభకరణ శుభకరణ ఏవం గుణ ఏవం గుణ విశేషణ విశేషణ విశిష్టాయాం విశిష్టాయాం అస్యాం శుభతితో అస్యాం శుభతిథౌ శ్రీ శ్రీనివాస స్వామి శ్రీ శ్రీనివాస స్వామి ప్రీత్యర్థం ప్రీత్యర్థం అస్య యజమానస్య గోత్రోద్భవస్య అందరూ వారి వారి గోత్రాలు స్మరించుకోవలసినది. జన్మ నక్షత్రే జన్మరాసో జాతస్య వారి జన్మ నక్షత్రము జన్మ రాశి స్మరించుకోవలసినది. నామధేయస్య ధర్మపత్ని సమేతస్య వారి నామధేయము వారి ధర్మపత్ని నామధేయము స్మరించుకోవలసినది. సహ కుటుంబస్య వారి కుటుంబ సభ్యుల పేర్లని స్మరించుకోవలసినది. అందరూ వారి వారి ప్రార్థనలు మనోభీష్టములు అన్ని స్వామివారికి విన్నవించుకొని ప్రార్థన చేసుకోవలసినది.
సహ కుటుంబానాం సహ కుటుంబానాం క్షేమ క్షేమ స్థైర్య స్థైర్య విజయ విజయ వీర్య వీర్య ఆయు ఆయు ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం ధర్మ ధర్మ అర్థ అర్థ కామ్య కామ్య మోక్ష చతుర్విధ చతుర్విధ పురుషార్థ పురుషార్థ ఫలాప్త్యర్థం ఫలాప్యర్థం శ్రీ శ్రీనివాస శ్రీ శ్రీనివాస కరుణాకటాక్ష కరుణా కటాక్ష వీక్షణ వీక్షణ పరిపూర్ణ పరిపూర్ణ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం సత్సంతాన సత్సంతాన సౌభాగ్య సౌభాగ్య సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం రాజద్వారే రాజద్వారే సర్వకార్య సర్వకార్య అనుకూల సిద్ధ్యర్థం అనుకూల సిద్ధ్యర్థం లోకక్షేమార్థం లోకక్షేమార్థం శ్రీభూమి శ్రీభూమి నీలాసమేత నీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ శ్రీనివాస స్వామినః కళ్యాణోత్సవం కళ్యాణోత్సవం శ్రీ వైఖానస శ్రీ వైఖానస దివ్య ఆగమోక్త దివ్య ఆగమోక్త ప్రకారేణ ప్రకారేణ అహం అహం ఆచార్యముఖేన ఆచార్యముఖేన కారయిష్యే కారయిష్యే సర్వం సర్వం శ్రీ శ్రీనివాస శ్రీ శ్రీనివాస అర్పణమస్తు. అర్పణమస్తు. ఇలా సంకల్ప కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న తరువాత ఇప్పుడు విశ్వక్సేనారాధన పుణ్యాహవచనం అనేటువంటి కార్యక్రమాలతో శ్రీవారి కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతూ ఉన్నది. సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుడిని ముందు ఆరాధించి తర్వాత పుణ్యాహ జలాలతో ఆ కళ్యాణ వేదిక అంతా కూడా ప్రోక్షణ చేసిన తర్వాత కార్యక్రమాలకు ఉపక్రమించడం అనేటువంటిది వైఖానస ఆగమ శాస్త్ర పరంపరగా వైఖానస ఆగమ శాస్త్రంలో చెప్పబడినటువంటి ఆ క్రియలనే వారు ఇప్పుడు కళ్యాణ మహోత్సవంలో ఆ క్రియల ద్వారా కళ్యాణ మహోత్సవానికి ఉపక్రమించబోతూ ఉన్నారు. మొట్టమొదటగా విశ్వక్సేనుడిని ఆరాధన చేస్తారు. శ్రీవత్సం బ్రహ్మసూత్రంచ వినాసర్వం హరేరివా అన్నట్లుగా శ్రీవత్సం బ్రహ్మసూత్రం అనేటువంటివి రెండే ఉండవుట విశ్వక్సేనుడికి. మిగతా అంతా కూడా ఎలా అయితే పరమాత్మ ఉంటాడో అదే విధంగా ఉంటాడట విశ్వక్సేనుడు. ఆయన వైకుంఠంలో అనేకమైనటువంటి సేనలన్నింటికీ కూడా ఆయన అధినాయకుడుగా ఉంటాడట. కాబట్టి విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్రాభయప్రదం అంటారు. ఆయన 4 బాహువులతో శంఖాన్ని చక్రాన్ని ధరించి ఉంటాడట. వేత్రదండం ఆయన చేతిలో ఉండేటువంటి ఆ దండముతో అక్కడ వైకుంఠం మొత్తం కూడా ఆయన పరిరక్షిస్తూ ఉంటాడట. అందుకే విజ్ఞాప్య సైనికాధీశం శేషకార్యం సమారభేత్ అంటారు. అంటే విశ్వక్సేనుడికి ఈ కార్యక్రమం మొత్తం కూడా ఆయనకు విజ్ఞాపన చేసి, నాయనా కళ్యాణ మహోత్సవం అయ్యేంత వరకు కూడా స్వామి దగ్గర ఇక్కడ నీవు ఎటువంటి విఘ్నములు కలగకుండా చూడు స్వామి అని ప్రార్థించటమే ఈ విశ్వక్సేన ఆరాధనలో ఉండేటువంటి ఆంతర్యము. దానికి మునుపుగా సభ యొక్క అనుజ్ఞను తీసుకొని ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వీక్షించి తరిద్దాం. గోవింద గోవింద. వక్త్రాద్యాః పారిషద్యాః పరశతం విఘ్నం నిఘ్నంతే సతతం విశ్వక్సేనం తమాశ్రయే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే గ్రీగుం స్మరామి. శ్రీ విష్ణుం శ్రీమహీయుక్తం శాంతం శేషం తుగాధిపం సుదర్శనాద్యాయుధాని సమస్తాని నమామ్యహం. శ్రియా సమేత శ్రీ పరమహంస స్వరూపిణి శ్రీమతే నారాయణాయ నమః. శ్రీ శ్రీనివాస గురవే మహతే నమోస్తు. ఏవం గురు పరంపరాం ధ్యాత్వా ప్రాణానాయిమ్య. ఓం భూః అద్య పూర్వోక్తేవంగని విశేషణ నిష్ఠాయాం అస్యాం సుపతితో అస దేవదేవస్య త్రిపదేః పురుషోత్తమస్య శ్రీమతిక్లాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ శేషాచల నివాసినః శ్రీ భూమినిలాసమేత శ్రీ శ్రీనివాసస్వామినః సర్వలోకహితార్థం వైవాహికోత్సవే ఆగారకర్మ కరిష్యమాణః సజ్జోంకురార్మ కర్మ కరిష్యమాణః ప్రతిసరబంధ దేవతారాధన కర్మ కరిష్యమాణః మండపశుద్ధ్యర్థం శాలాశుద్ధ్యర్థం సర్వోపకరణశుద్ధ్యర్థం
वृद्ध्यर्थं शान्त्यर्थम् अभुजार्थं च सुपुण्याहं करिष्ये आदौ कलशाराधनं करिष्ये ॐ धारासु सप्तसु च मानसेषु सरस्सरित्सु परिपूरितेषु अपोऽभिगृह्णन् प्रतिपादयिष्ये गृणोमि दत्तागुं सुचरगुं सुचर्मा इदमापश्यवा शिवतमा शान्ता शान्ततमा शुभा शुभतमाः पूताः पूततमाः पुण्याः पुण्यतमा मेध्या मेध्यतमा अमृत अमृतरसाः पूता ब्रह्म पवित्रेण पूता सूर्यस्य रश्मिभिः पुष्पादिभिः सर्वतीर्थजलमभ्यर्च सर्वतीर्थजलं पुण्यं पावनं सर्वकरणं विष्णुपादोद्भवं शुद्धं सर्वमङ्गलदायिना ब्रह्मणा संवृतं यच्च मन्त्रपूतं सुपावहं कावेरी तुङ्गभद्रा च कृष्णवेणी च गौतमी भागीरथीति विख्याताः पञ्चगङ्गा प्रकीर्तिताः ॐ एते शतं वरुणये सहस्रं यज्ञाः पाशा वितताः पुत्राः तेभ्यो न इन्द्रस्य वेतोत विष्णुर्विश्वे देवा मुञ्चन्तु मरतस्वस्य करके पाञ्चभौतिकमावाहयामि जले सर्वतीर्थजलमावाहमि मुखे विष्णुमावाहयामि मध्ये रुद्रमावाहमि मूले ब्रह्माणमावाहमि कुम्भे ॐ भूः वरुणमावाहिमि ॐ भुवः प्रचेतसमावाहमि ॐ सुवः रक्ताम्बरधरमावाहमि ॐ भूर्भुवस्वः यादस्पतिमावाहयामि वरुणस्य इदमासनम् वरुणाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनं समर्पयामि पुष्पं समर्पयामि धूपदीपार्धम् अक्षतं समर्पयामि गुरोपहारं निवेदयामि पानीयं समर्पयामि सदक्षिणाकं ताम्बूलं समर्पयामि वरुणाय नमः सुप्रेतो सुप्रसन्नवरदो भवतु निर्विघ्नेन परिसमाप्त्यर्थं विश्वक्सेनाराधनं करिष्ये विश्वक्सेनं चतुर्बाहुं शङ्खचक्रसमन्वितं जयापतिं शृङ्गकेतुं सुपुष्परथवाहनं पूर्वाषाढोद्भवं देवं दक्षिणामुखमर्चयेत् ॐ आग्नेयो यस्माद्यजामहे त्वा विश्वे सदा त्वं महितोऽनुशम्भो वैराजन्ते सुहृदन्निदत्तां प्रेक्षामदेशो विबुधानामनादिः यामे सस्तां दनितां ददातु पद्माकारमण्डले ॐ भूः विश्वक्सेनमावाहयामि ॐ भुवः शान्तमावाहयामि ॐ सुवः अरमावाहयामि ॐ भूर्भुवस्वः अमितमावाहयामि नित्यानपायनमावाहयामि तद्दक्षिणे सूत्रवतीमावाहयामि वामे जयामावाहयामि सूत्रवतीजयासमेत श्रीविश्वक्सेनस्य इदमासनम् सूत्रवतीजयासमेत श्रीविश्वक्सेनाय महापाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनं समर्पयामि पुष्पं समर्पयामि धूपदीपार्धम् अक्षतं समर्पयामि गुरोपहारं निवेदयामि पानीयं समर्पयामि सदक्षिणाकं ताम्बूलं समर्पयामि सूत्रवती जया समेत श्री विश्वक्सेनाय नमः सुप्रेतो सुप्रसन्नवरदो भवतु सर्वलोकहितार्थं वैवाहिक महोत्सवे कर्मसाफल्या सुपुण्यहं वाचयिष्ये वाचितां सुपुण्यहं करोमि कुरुष्व स्वस्ति प्रोक्षितमस्तु अस्तु प्रजापति प्रियतां प्रियतां प्रजापतिः शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु ईतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु ईतयः शुभानि वर्धन्तां घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु ईतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि अतो देवा अवन्तु यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तदामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधा निदते पदं समूढमस्य पाकुं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् विष्णो कर्माणि पश्यत यतो व्रतानि पस्वसे इन्द्रस्य जुसखा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवे वचक्षुरा ततं तद्विप्रासोऽपि पण्यवो जागृवाकुं सस्सविन्दते विष्णोर्यत्परमं पदं द्रविनोदा द्रविणसस्तुरस्य द्रविनोदा सनरस्य प्रंशतो द्रविनोदा वीरवते विषण्णो द्रविनोदारा सविता पश्चात्ता सविता पुरस्ता सवितोत्तरात्ता सविता धरात्तात् सविता नः सुवतु सर्वतातिं सविता नो रसतां दीर्घमायुः नवो नवो भवति जायमानोऽह्नां केतुरुषसा मेत्यग्रे भागं देवेभ्यो विददात्यायन् प्रचन्द्रमास्त्रिदीर्घमायुः अतिथिज्योरतिथिरन्तरिक्षमतिथिर्माता स पिता स पुत्रः विश्वे देवा अतिथिः पञ्चजना अतिथिर्जातमतिथिर्जनित्वं सर्वे देवाः प्रियन्तां पुण्याहमस्तु
यत्पुण्यं नक्षत्रं तद्वट्कुर्वेतोपविशं यदा वै सूर्योपदेते अत नक्षत्रं नयते यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जघन्यं पश्येत् तावत् कुर्वेत् कार्यस्यां पुण्यः एव कुरुते। सर्वलोकितार्थं वैवाहमत्सवे ओं पुण्याहं भवन्तो भ्रुवन्तु कर्मणि पुण्याहं स्वस्ति न इन्द्रो वृद्धस्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु। श्री श्रीनिवासस्वामिनः सर्वलोकितार्थं वैवाहमस्वे ओं पुण्याहं स्वस्तिं भवन्तो भ्रुवन्तु कर्मणे स्वस्ति अर्ध्यास्महव्यैर्नमसोपसद्या मित्रं देवमित्रदेयन्नो अस्तु अनुराधान् हविषा वर्धयन्तः सतञ्जीवेम शरदः सवीराः त्रीणि त्रिणवे देवानां वृद्धानि त्रीणि छन्दागुंसि त्रीणि सवनानि त्रयैमे लोकाः अर्ध्यामेव येषु लोकेषु प्रतिष्ठति। श्री श्रीनिवासस्वामिनः सर्वलोकितार्थं वैवाहमस्वे ओं पुण्याहं वृद्धिं भवन्तो भ्रुवन्तु कर्म रुद्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोष्ठां योपवस्थानभूर्ज ददातुना महेरणा चक्षते योपस्यवत मोर्स तस्य भाजे तेनः उशतेरव मातरः तस्मारङ्गमामो यशिक्षति नवदा आपो जनिदाचनः। मानस्वर्जनः पवित्रेण विचर्षणिः यः पोतास पुनातु मां पुनन्तु मा देवजनाः पुनन्तु मनबोधिया पुनन्तु विश्व आयवः जातवेदः पवित्रवतु पवित्रेण पुनाह्यमा शुक्रेण दिवतीद्यतो अग्ने कृत्वा कृतो गुम्रणो यत्ते पवित्रमर्चिषे अग्ने विततमन्तरा ब्रह्मतेन पुनीमहे उपाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवे पुनते देव्यागात् यस्ये बह्वेस्तनवो वेदपृष्ठाः तया मदन्तस्ततमाद्येषु वयग्स्यमपतयोरैनां वैश्वानरो रश्मिभिर्वा पुनातो वातः प्राणेनि शिरोमयो भूः द्यावा पृथिवी पयसा पयोभिः अर्तावरे यज्ञे मा पुनीतां बृहद्भिः सवितस्तुभिः वरसिष्ठैर्देवमन्वभिः अग्ने दक्षे पुनाहिव येन देवा अपुनता येनापो दिव्यं कसः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमाने रद्येते अर्षिभिः संभृतकं रसं सर्वकं सपोतमश्नाते स्वतिं मातरिस्वना पावमानेर्यो अद्येते अर्षिभिः संभृतकं रसं तस्मै सरस्वते दुहे क्षीरकं सर्पिर्मधूतकं पावमाने स्वस्तैनिः सुदुगाहे पयस्वतेः अर्षिभिः संभृतो रसः ब्राह्मणेषु हितं पावमानेर्दिशन्तु नः इमं लोकमतो अमं कामान् समर्धयन्तु नः देवेर्देवे समावृताः पावमाने स्वस्तयिनीः सुगाहे कृतस्तुतः अर्षिभिः संभृतो रसः ब्राह्मणेषु मृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं सतोऽद्यामगं हिरण्मयं तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्सु नेते सहमा पुनादो सोमस्वस्त्य वरुणस्समीच्या यमो राजा ब्रह्मृणापि पुनातु मा जातवेदा मोर्जयन्त्या पुनातु तच्छय्यो रावणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु वेशं सन्नो अस्तु द्विपदे शं चतुष्पदे ओं शान्ति शान्ति शान्तिः। ओं प्राच्यां दिशि देवा ऋत्विजो मार्जयन्तां दक्षिणायां दिशि माशा पितरो मार्जयन्तां प्रदेच्यां दिशि गुहा पशवो मार्जयन्ताम् उदेच्यां दिस्या भवोषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वायां दिशि यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अतोदराधरेर्नागेभ्यो मार्जयन्ताम्। ओं वास्तोष्पते प्रतिजाने अस्मास्त्वा वेशो अनमीवो भवानः यत्वे महे प्रतीतन्नो जुषस्वसन्न येदि द्विपदेशं चतुष्पदे वास्तोष्पते शग्मया सकं सदाते सक्षी महिर्न्मय गातुमत्या
आवह क्षेम उत योगे वरुणो यूयं पात स्वस्तिभिः सदा नः अमीवः वास्तोष्पते विश्वारूपाण्या विसन् सखासु सेवये दिनः ओम अनोरणीयान् महतो महीयान् आत्मा गुहायां निहितोऽसि जन्तोः तमक्रतुं पश्यति वीतशोको धातु प्रसादान् महिमानमीशम् ओम वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पाद्याचमनं समर्पयामि सुप्रीतो सुप्रसन्नवरतो भवतु यदा स्थानं यदा सुखं प्रतिष्ठापयामि उत्सवार्थं क्षेमार्थं पुनरागमनाय च పరమాత్మ యొక్క దివ్య తిరుకళ్యాణ మహోత్సవంలో పుణ్యాహవచన కార్యక్రమం పూర్తి అయి ఆ పుణ్యాహ జలం మొత్తాన్ని కూడా సర్వత్రా ప్రోక్షణ గావించారు. అందులో వేదముఖంగా అక్కడ ప్రార్థన చేయటం జరిగింది. ఆపోహిష్ఠామయో భువః అనే మంత్రాన్ని ఉచ్చరించారు. అంటే ఓ జలదేవతలారా, మీరందరూ కూడా సుఖం కలిగించేవారు అగుదురుగాక, మీరందరూ అట్లా అవ్వండి అని ప్రార్థన. ఏమంటే నీటిని త్రాగటం వల్ల ప్రాణస్థైర్యం కలుగుతోంది. వివిధ ఆహార పదార్థాలు సుఖసాధనాలే కేవలం. కాకపోతే అవి పుట్టడానికి తోడ్పడేటువంటిది జలమే. కాబట్టి జలాల్ని సుఖసాధనాలుగా కావలనని మనం వేదముఖంగా ప్రార్థన చేశారు ఇక్కడ. అట్లా ఆ జలదేవతలు మనకు బలకరమైనటువంటి అన్నం ద్వారా సుఖాన్ని కలిగించాలని, పుష్టినిచ్చేటువంటి పాల ద్వారా మనల్నందరినీ పోషించాలి అని ప్రార్థన చేశారు. ఎటువంటి జలం? సామాన్య జలమా? భవత్యాహివ్రాత్యాధమపతితయా ఖండ పరిషత్ పరిత్రాణస్నేహ శ్లథయితుమశక్య ఖలు యథా అని జగన్నాథ పండితరాయలు వారు అన్నట్లుగా, అమ్మా గంగామాత నీకు నమస్కారమమ్మా. ఎందుకంటే సంస్కారహీనులైనటువంటి వారిని కూడా ఉద్ధరించటంలో నీకు నువ్వే సాటి. నీకు ఎంత ప్రేమ అనేటువంటిది ఇంత చెప్పడానికి వీలు లేదు. వారి అవయవములు నీలో ఒక్కసారి ఎవరైనా కానీ, సంస్కారవంతుడికైనా సంస్కారహీనుడికైనా కానీ నీ యొక్క జల స్పర్శ ఒక్కసారి అవటం చేతనే వాడు పుణ్యాత్ముడవుతున్నాడు కదమ్మా. అందుకే మనం జీవితంలో ఒక్కసారైనా కానీ గంగా స్నానాన్ని ఆచరించాలి. అట్లా వారికి కూడా ముక్తిని ప్రసాదిస్తుంది అమ్మ, సంస్కారహీనులకు కూడా. అది అమ్మ యొక్క సహజ గుణం, గంగా తల్లి యొక్క. అటువంటి పంచగంగలను అక్కడ ఆవాహన చేయటం జరిగింది, ప్రోక్షణ చేశారు. ఆ తర్వాత సద్యోంకురార్పణం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆ 5 పాలికలలో ముందుగా మధ్యపాలికలో బ్రహ్మను, తూర్పుగా ఉండే పాలికలలో ఇంద్రుడిని, దక్షిణ పాలికలో యముడిని, పడమర పాలికలో వరుణుడిని, ఉత్తర పాలికలో కుబేరుడిని. ఒక్కసారి తాత్వికంగా పరిశీలిస్తే మన జీవితంలో మనం బ్రతికున్న దగ్గర నుండి మన ప్రాణ ప్రయాణ సమయం అయ్యేంత వరకు కూడా ఈ 5 దేవతలు మనకు నిత్య జీవితంలో ఉపకరిస్తూనే ఉంటారు. అటువంటి ఆ 5 దేవతలని ఆరాధన చేయటం జరిగింది. ఆవాహన చేసిన తరువాత ఓషధులను, అందులో ఓషధీ సూక్త మంత్రాలతో ఆ ఓషధులను దానిలో నిక్షిప్తం చేయటం జరిగింది. అందుకే అంటారు, ఎందుకంటే ఒక్కసారి లోకము నుండి, అంటే పైనుండి పడేటువంటి వర్షపు బిందువులన్నీ కూడా ఓషధి రూపంలో కింద పడుతూ ఉన్నాయట. అలా స్వర్గంపై నుండి భూమి మీద పడేటప్పుడు ఓషధులు అన్నాయట ఒకసారి, మేము ఏ ప్రాణిలో వ్యాపిస్తామో అతడు ఎప్పటికీ కూడా నశించడు అన్నది. అదే వేదవాక్యం కూడా, యం జీవమశ్నవామహైన సరిష్యాతి పూరుషః అని మనకి యజుర్వేదం చెప్తోంది. అలా అటువంటి ఓషధీ సూక్త మంత్రాలతో జరిగినది. తర్వాత రక్షాసూత్రధారణ అనేటువంటి కార్యక్రమానికి మునుపుగా ఆ రక్షాసూత్రములలో ఆదిశేషుడిని ఆవాహన చేసి ఆరాధన చేస్తారు. స్వస్తి సూక్త మంత్రాలతో అభిమంత్రించే కార్యక్రమం జరుగుతూ ఉంది. దాన్ని మనమంతా వీక్షించి తరిద్దాం. గోవిందా గోవింద. సహస్రశీరుషుడు అనంతశేషుడు, ఆయనను ఆ రక్షాసూత్రాలలో ఆరాధిస్తూ ఉన్నారు. ఆరాధించిన తరువాత శేషం, సహస్రశీరుషం, అనంతం, నాగరాజం అనేటువంటి 4 మంత్రాలతో 4 ఆవాహనలు చేస్తారు. చేసిన తరువాత ఉపచార సమర్పణ జరుగుతూ ఉంటుంది.
ఎందుకంటే దీనినే యాగదీక్షా కౌతుక బంధనం అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఆ కార్యక్రమాన్ని మనమంతా వీక్షించి తరిద్దాం. ప్రసన్నవరదో భవతు. ఓం స్వస్తి నో మిమీతామస్వినా భగస్వస్తి దేవ్యతిరనర్వణః స్వస్తి పూషా అసురో దదాతు న స్వస్తి ద్యావా పృథివీ సుచేతునా స్వస్తయే వాయుపబ్రవామహే సోమం స్వస్తి భువానస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్యా స్వస్తయే వైశ్వానరో వసురగ్ని స్వస్తయే దేవా అవంతృభవ స్వస్తయే స్వస్తి నో రుద్రపాత్వం అసః స్వస్తి మిత్రావరుణా స్వస్తి పధ్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి పంథా మనోచరేమ సూర్య చంద్రమసా దివ పునర్దతాజ్ఞాతా జానతా సంగామే మహి స్వస్తయనంతారక్షమరిష్ఠణేమి మహద్భూతం వాయసం దేవతానాం అసురగ్నమింద్రాసఖం సమత్సు ప్రహవ్యస్యోనావ నివారోహేమ అంహోముచా మాంగిరా సంగయం చ స్వస్త్యాత్రేయం మనసా చతారక్షం ప్రయాతపానిశరణం ప్రపద్యే స్వస్తి సంపాదే స్వభాయన్నో అస్తు ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం త ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. కళ్యాణ మహోత్సవంలో రక్షాసూత్రాలలో ఆరాధన జరిగిన తరువాత స్వస్తి సూక్త మంత్రాలతో అభిమంత్రించినటువంటి ఆ ప్రతిసర బంధనాలను మనందరికీ ఒక్కసారి దర్శింపచేస్తున్నారు. ఒక్కసారి మనమంతా నమస్కరించుకుందాం. తర్వాత స్వామివారికి ఉపచార సమర్పణ చేసి ఆ రక్షాసూత్రాన్ని దక్షిణహస్తానికి ధరింపచేస్తారు. ఇవాళ విశేషం ఏమిటయ్యా అంటే పరమాత్మకు ప్రీతికరమైనటువంటి నక్షత్రము, ఒక రకంగా చెప్పాలి అంటే పరమాత్మ నక్షత్రము కూడా అదే శ్రవణ నక్షత్రం. ఇవాళ శ్రవణం వైష్ణవం శ్రీశః శ్రీకాంతో మురజిద్ధరిహి అంటారు. అలా పరమాత్మకు సంబంధించినటువంటి నక్షత్రం శ్రవణ నక్షత్రం అద్భుతమైనటువంటి విశేష ఫలితాలను ఇవాళ ఇస్తుంది. ఇవాళ పరమాత్మకు మనం ఒక్కసారి నమస్కరించి పరమాత్మ యొక్క నామాన్ని ఉచ్చరించినా చాలు, అంతటి విశిష్టమైనటువంటి ఫలితాన్ని ఈ నక్షత్రం ఇస్తుంది. ఈ నక్షత్రానికి అధిపతి కూడా చంద్రుడు. కాబట్టి ఆయన చంద్రుడు అంటే మన మనస్సుకి కారకుడు. మన మనస్సు పరమాత్మ దగ్గర లగ్నము కావాలి అంటే గనక ఆ చంద్రుడిని మనం ఆరాధించాలి. ఆ చంద్రుడు కూడా పరమాత్మనే ఆరాధిస్తూ ఉంటారు. సుప్రభాతంలో మనం ఒక్కసారి పరికిస్తే సూర్యేందు భౌమ బుధవాక్పతి కావ్యసౌరి స్వర్భానుకేతు దివిషత్ పరిషత్ ప్రధానాః త్వద్దాసదాస చరమావధి దాసదాసాః అంటారు. అలా సూర్యచంద్రాదులు అందరూ కూడా పరమాత్మ పాదాల చెంతకు వచ్చి పరమాత్మ ఎప్పుడు మేలుకుంటాడా, పరమాత్మ యొక్క సేవలో తరిద్దామా, పరమాత్మ యొక్క అనుగ్రహానికి పాత్రులమై ఆయన యొక్క ఆజ్ఞను తీసుకొని ఈ లోకం మొత్తాన్ని కూడా పరిపాలించటానికి ఎప్పుడెప్పుడు మనం సిద్ధముగా ఉందామా అని వారంతా వేచి చూస్తూ ఉంటారట పరమాత్మ కోసం. అటువంటి ఆ పరమాత్మకు మనం నమస్కరిస్తే చాలు, అన్యాపేక్ష మనకు ఇంకా ఏమి ఉన్నది. అలా పరమాత్మను సమూర్తారాధనము అంటారు. సమూర్తారాధనము అంటే కరచరణాది అవయవాలతో అలంకరింపబడి శోభాయమానంగా విరాజిల్లుతూ ఉన్నటువంటి ఆ దివ్య మంగళ విగ్రహానికి పుష్ప చందన ధూప దీప నైవేద్య నీరాజనాలను సమర్పించే ప్రక్రియనే ఎటువంటి దాంట్లో చేస్తారు ఈ ప్రక్రియ అంటే సమూర్తముగా ఒక మూర్తి, ఇటువంటి కళలతో ఉన్నటువంటి మూర్తికే ఆ ఆరాధన అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కలియుగంలో మానవుల యొక్క ప్రవర్తన, వారి కష్టాలు, వారి అశక్తతలను వివరిస్తూ వారు అతి తేలికగా భగవంతుని చేరటానికి భక్తి ప్రపత్తి మార్గాలు శ్రేష్టమైనటువంటివి అనే విషయాన్ని మహర్షులలోకెల్లా ఒక అన్యతముడు, ఒక గొప్ప తాత్విక దృష్టి కలిగినటువంటి మహానుభావుడు భృగు మహర్షి అని ఒక మహర్షి ఉన్నారు. ఆయన ప్రకీర్ణాధికార గ్రంథంలో ఈ విషయం చెప్పారట. అలా పరమాత్మని దగ్గరకు వెళ్ళాలి అంటే భక్తి ప్రపత్తులు అనేటువంటివి విశిష్టముగా ఉండాలి. అలా పరమాత్మకు ధరింపజేసి ఆ రక్షాసూత్రానికి మనం నమస్కరించుకుందాం.
विष्णुर्दि चक्रमे त्रेधा निदते पदं समूढमस्य पागं सुरे विष्णवे नमः रक्षाबन्धनं करोमि ॐ श्रिये जातश्रिया निरेयाय श्रियं वयो जरितृभ्यो ददाति श्रियं वसाना अमृतत्वमायन् भवन्ति सत्या समितामितद्रो श्रीदेव्यै नमः रक्षाबन्धनं करोमि ॐ मेदिनी देवी वसुन्धरा स्यात् वसुधा देवी वासवी ब्रह्मवर्चस पितॄणां श्रोत्रं विष्णुर्मणः महीदेवी नमः रक्षाबन्धनं करोमि विष्णुस्त्वागं रक्षतु चक्रवूर्ध्वं दनः पूर्वं शक्तिर्दक्षिणम् अपरं गदो देचे नन्दकोतस्तात् वासुकीरन्तरेष्वतिरेस्त्राः विघ्नो विघ्नातीशो प्रसादात् इन्द्रो भया दुःखाद्यमो वरुणो विक्रमात् कुबेरो तक्षया श्री सर्वाभ्यवूनाभ्य सम्यक् सुमनस सर्वे रक्षन्तु रक्षाबन्धन मुहूर्तः सुमुहूर्तोऽस्तु కార్యక్రమంలో కళ్యాణ మహోత్సవాన్ని నిర్వర్తించటానికై వైఖానసైర్ మహాభాగైరర్చ్యమానం నిరంతరం అని చెప్పినట్లుగా ఎవరి అయితే పరమాత్మ దగ్గర ఆరాధన చేస్తూ ఉన్నారో ఆ వైఖానసుల చేత ప్రతినిత్యము అర్చింపబడేటువంటి ఆ పరమాత్మ ఆ కైంకర్యము చేసే అర్చక స్వామి కూడా కంకణధారణ కార్యక్రమాన్ని నిర్వర్తించుకున్నారు. ఆ తర్వాత ఆఘారము అనేటువంటి ప్రక్రియ. ఇప్పుడు యజ్ఞపురుషుడిని యజ్ఞముఖముగా పరమాత్మకు ప్రతినిత్యము ఇక్కడ ఆరాధన జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రధాన హోమము లాజహోమం అనే కార్యక్రమాలను నిర్వర్తించటానికై ఆ ఆహవనీయమనే హోమగుండములో ఆఘార ప్రక్రియను నిర్వర్తిస్తూ ఉన్నారు. చూసి మనమందరము కూడా యజ్ఞపురుషుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహానికి పాత్రులమవుదాం. శ్రీనివాసే జనావాసే శ్రీనివాసః స్వయం హరిః శ్రీనివాస సమాఖ్యాతో భూమౌ అవతరిష్యతి అని చెప్పినట్లుగా కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారినే శ్రీనివాసుడు అని అంటారు. ఆయన మనందరినీ కూడా ఉద్ధరించటానికై
అర్చామూర్తి అయి భూలోకములో అవతరించి ఉన్నాడట. ఆయన వైకుంఠేతు పరేలోకే శ్రియాసార్థం జగత్పతి ఆస్తే విష్ణు రచింత్యాత్మ భక్తైర్ భాగవతై సహా. వైకుంఠాన్ని కూడా ఆయన విడిచిపెట్టి భక్తుల యొక్క కోరికలను తీర్చడానికి ఇక్కడ శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే, వైకుంఠాన్ని కూడా విరక్తి పొంది ఆయన ఈ స్వామి పుష్కరిణీ తటములో ఆనంద నిలయ దివ్య విమాన ఛాయలో దివ్యమంగళ విగ్రహముగా మనందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ. అటువంటి ఆ పరమాత్మకు అభిజిల్లగ్నంలో జరిగేటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో ఆఘారం అనేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉన్నది. ఎందుకంటే వైఖానసార్చనతో స్వామివారికి నిత్య నైమిత్తిక పూజలు ఉత్సవములన్నీ కూడా ఎప్పటి నుంచో అనాది కాలముగా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. అలా అత్రి మహర్షి అర్చించినట్లుగా కూడా మనకు చారిత్రక ఆధారముగా మనకు ఇక్కడ తెలుస్తూ ఉన్నది. అలా ఇప్పుడు ఆహారం అనే ప్రక్రియలో అగ్నిధ్యానము జరిగి బ్రహ్మ దక్షిణము పక్కన బ్రహ్మ, ఉత్తర దిక్కులో ఉత్తరము వైపు సోముడిని ఆవాహన చేస్తారు. బ్రహ్మసోములని కూడా ఈ కుండానికి ఇరుప్రక్కల ఆవాహన చేసి వారికి కూడా ఉపచారాలు ఇస్తారు. కేవలం ఒక్క అగ్నియే కాదు, అగ్నికి 2 వేదులు ఉన్నాయి కదా. ఆ హోమగుండం మీద పై వేదిక మీద అష్టదిక్పాలకులను, కింద వేదిక మీద కూడా అగ్నిదేవుడి యొక్క పరివారమందరినీ కూడా అక్కడ ఆరాధన చేసి వారికి అక్కడ పుష్పాలను సమర్పించడం జరుగుతుంది. అగ్నయే నమః, హుతవహాయ నమః, హుతాసినే నమః, కృష్ణవర్త్మనే నమః, దేవముఖాయ నమః, సప్తజిక్వాయ నమః, వైశ్వానరాయ నమః అని అందరి దేవతలని కూడా ఆరాధన చేస్తారు. తర్వాత అగ్ని ధ్యానంలో చెప్తారు, సప్తహస్తశ్చతుశృంగ సప్తజిహ్వోద్విశీర్షకః త్రిపాత్ ప్రసన్నవదన సుఖాసీన శుచిస్మిత అంటారు. ఆయన పశ్చిమాభిముఖముగా ఉంటాడట అగ్నిదేవుడు. బ్రాహ్మాసనమాసీనం అంటారు, బ్రాహ్మాసనంలో కూర్చుంటారట. సర్వదేవై పరివృతం అంటారు, అంటే అందరి దేవతలు కూడా ఆయన చుట్టూ చేరి ఉంటారట. రక్తవర్ణం అంటే ఎర్రని వర్ణంతో ఉంటారట. రక్తవర్ణం, ద్విశీర్షం, చతుశ్రోత్రం 2 తలలు కలిగిన వాడు ఉంటారట. 4 చెవులు కలిగి ఉంటాడట ఆయన. సప్తజిక్వం 7 నాలుకలు కలిగి ఉంటాడట. సప్తబాహుం 7 బాహువులను కలిగి ఉంటాడట. సప్తర్షినామయుతం 7 ఋషుల యొక్క నామములతో కలిగి ఉంటాడట. మకుటాద్యాభరణాన్వితం, మకుటము అంటే కిరీటము మొదలైనటువంటి ఆభరణాలన్నీ కూడా ధరించి ఉంటాడట. దక్షిణే స్రగక్షమాల ఖడ్గ శక్తియుతం చతుర్హస్తం, అలా దక్షిణం వైపు స్రక్, అక్షమాల, ఖడ్గము అంటే స్రక్ అంటే దండ, అక్షమాల అంటే ఒక పూసల మాల, తర్వాత స్రక్ దండ, అక్షమాల, స్రక్ అంటే తర్వాత దండ, ఇటువంటి పాశము ధరించి దక్షిణ హస్తం వైపు అటువైపు దక్షిణం వైపు ఉంటారట. వామే శృవఖేటక ఘృతపాత్రయుత త్రిహస్తం, ఎడమవైపు శృవము, ఖేటకము, ఘృతపాత్ర అనేటువంటి వాటిని ధరించి ఉంటాడట. అలా వామే శృవఖేటక ఘృతపాత్రయుత త్రిహస్తం. అజవాహనం, ఆయన వాహనము అజముట. అజము అంటే మేక అని అర్థం. అలా దక్షిణ వామయో స్వాహాస్వతాభ్యాం సంయుతం, దక్షిణము వైపు వామము వైపు స్వాహాస్వత అనేటువంటి వారి యొక్క ఉభయ దేవేరులతో కలిసి ఉంటాడట. అలా దక్షిణే స్వాహాస్వదాభ్యాం సంయుతం ఇత్మహోమే స్థితం, ఇత్మములు అంటే సమిదలతో హోమం చేసేటప్పుడు కూర్చుంటాడట. అన్నహోమే ఇత్మహోమే స్థితం, నుంచుంటాడు అలా కట్టెలతో హోమం చేసేటప్పుడు. అన్నహోమే త్వాసీనం, అన్నముతో హోమం చేసేటప్పుడు ఆయన కూర్చొని ఉంటాడట. ఆజ్యహోమే శయానం, ఆజ్యముతో హోమం చేసేటప్పుడు ఆయన శయనించి ఉంటాడట. కాబట్టి ఏవము రూపము హుతాశనం ధ్యాయామి అంటారు. ఇలా ఉన్నటువంటి ఆ అగ్నిదేవుడిని మనమందరము కూడా ధ్యానించాలి. అలా ధ్యానించిన తర్వాత అర్చక స్వామి చెప్తారు, నాయనా ఏష హి దేవ ప్రదిశోను సర్వా పూర్వో హి జాతస్స వగర్భే అంతః. నువ్వు ప్రాంగుఖంగా తిరిగి ఉంటాడు ఆయన మొట్టమొదటగా. తర్వాత వారు ఆయన వాళ్ళ వైపుకు ఆవాహన చేసుకుంటారన్నమాట. ప్రాంగుఖాగ్నే మమ అభిముఖో భవ, తూర్పుముఖంగా తిరిగి ఉన్నటువంటి ఓ అగ్నిదేవా, మా అందరి వైపు, మా వైపు నువ్వు ఆనందముగా తిరుగునాయన. శాంతో భవ, శాంతముగా తిరుగునాయన.
సుప్రసన్నో భవ, సుప్రసన్నుడువి కానాయన, సుముఖో భవ, మందస్మితముతో చక్కగా చక్కనైనటువంటి ముఖముతో మా అందరినీ కూడా అనుగ్రహించునాయన. సుప్రసన్నో భవ, సుస్థిరో భవ, స్థిరాసనం కురు. ఇదిగో నాయన నీకు ఆసనాన్ని సమర్పిస్తున్నాము అని చెప్పి అలా ఆయనకు ఆసనముని ఒకటి సమర్పిస్తారు. సమర్పించిన తరువాత అలా చేసేటువంటి ఆజ్యపాత్ర అంటారు. ఆవు నెయ్యి వేసుకునేటువంటి ఒక పాత్రలో కూడా ఆవాహన ఉంటుంది. అంటే పరమాత్మకు వినియోగించేటువంటి ప్రతి ఒక్క పాత్రలో కూడా ఒక ఆవాహన. ఆజ్యస్థాలి, ఆ ఆజ్యపాత్ర పెట్టే దాని మీద భూమిని ఆవాహన చేస్తారు. ఆజ్యంలో హుతాశనుడి. ఇప్పుడు 21 సమిధలు అంటారు. అలా కనిపించేటువంటి ఆ సమిధలలో సర్వాం దేవానావాహయామి అని అందరి దేవతల్ని ఆవాహన చేసి అందులో ఆ అగ్నిలో ఇప్పుడు ఆయనకు ఆహుతి సమర్పణం జరుగుతూ ఉన్నది. తర్వాత అగ్నయే స్వాహ, సోమాయ స్వాహ అని ఆయనకు 2 కళ్ళను పెడతారనమాట. చక్షుషీ బుద్ధ్వా అంటారనమాట వైఖాన సాగమంలో. అంటే ఆ ఆహార ప్రక్రియ చేసేటప్పుడు అగ్నయే స్వాహ, సోమాయ స్వాహ అని ఆయనకు 2 చక్షువులని పెడతారు. ఎందుకంటే అగ్ని పరమాత్మకు ఆరాధన బాగా చేయటం అంటే అందరి దేవతలలోకెల్లా ఆయన చిన్నవాడు. పెద్దవారెవడయ్యా అంటే పరమాత్మ మహావిష్ణువు. అగ్నిర్వై దేవానాం అవమః విష్ణుః పరమః తదంతరేణ సర్వా అన్యా దేవతాః అంటారు. అలా ఆ అందరి విష్ణువు పెద్దవాడైనటువంటి విష్ణువు, చిన్నవాడైనటువంటి అగ్నిదేవుడి యొక్క ఇద్దరి మధ్యలో మిగతా దేవతలందరూ కూడా ఉంటారట. లౌకికంగా కూడా మనం చూస్తే ఏదైనా ఒక చిన్న పిల్లవాడికి ఒక విషయం చెప్తే ఎటువంటి వేరే విషయాలను కలపకుండా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి అదే విషయాన్ని విన్నవిస్తారు. అలా ఇక్కడ అగ్నిదేవుడికి కూడా అగ్నిముఖంగా మనము ఏదైనా మన కోరికలన్నింటినీ కూడా అక్కడ నివేదన చేస్తే అలానే తీసుకువెళ్ళి స్వామివారికి సమర్పిస్తాడు. మధ్యలో ఎటువంటి డోకా ఉండదు, వేరే మాట కలిసింది అనేటువంటి విషయం ఉండదు. కాకపోతే ఇక్కడ భావన అనేటువంటిది ముఖ్యము. అగ్నిలో ఉన్నాడా పరమాత్మ, ఇంకా అక్కడ దివ్యమంగళ విగ్రహంలో ఉన్నాడా పరమాత్మ అంటే సర్వత్రా ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు. న కాష్ఠే విద్యతే దేవో న పాషాణే న మృణ్మయే భావే హి విద్యతే దేవో తస్మాత్ భావో హి కారణం అని చెప్పినట్లుగా ఆ పరమాత్మ కాష్ఠములోనో అంటే ఒక కర్రలోనో, ఒక మట్టిలోనో, ఒక శిలలోనో, ఒక లోహములోనో కాదు నాయనా, నీ భావములోనే ఆ పరమాత్మ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఆ భావన ఉన్నట్టయితే గనక మనం చూసేటువంటి ఆ పరమాత్మ మన ఇల్లు కూడా మనం ఒక తిరుమలగా మనం భావించుకోవచ్చు. భావనలో తప్పు ఏమున్నది? అలా భావించుకొని ఆ పరమాత్మ యొక్క కైంకర్యంలో మనమంతా పాల్గొందాం. ఎలా నమస్కరించినా, ఎక్కడికి వెళ్ళినా ఆకాశాత్ పతితంతోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారాః కేశవం ప్రతి గచ్చతి అన్నట్లుగా ఏ దేవతకు నమస్కరించినా, ఏ పరమాత్మకు నమస్కరించినా చిట్ట చివరికి వెళ్ళేటువంటిది ఆ కేశవుడి దగ్గరికే, ఆ గోవిందుడి దగ్గరికే మన నమస్కారములన్నీ కూడా అనే భావన మనకు ఒక కలిగి ఉండాలి. ఆ సద్భావనతో ఆహార ప్రక్రియ ఇక్కడ పూర్తి అయినది. ఆ తరువాత కన్యాదాన కార్యక్రమానికి మునుపుగా ఇప్పుడు స్వామివారికి అమ్మవార్లకు వస్త్ర సమర్పణ జరుగుతూ ఉన్నది. ఆ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా. తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా.
అలరి శ్రీ వెంకటేశ ఆడకు మము రప్పించి పలసినట్టు గరుడ ధ్వజమెత్తవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా. చెంది ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగవించేరా. చెంది ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగవించేరా. అందపు శ్రీ వెంకటేశ ఆడకు మమ్ము రప్పించి విందులతో నిత్తే తిరువీధులేగవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా. పేరుకొని తమ వద్ద బేరటాండ్లు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా. పేరుకొని తమ వద్ద బేరటాండ్లు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా. ఈ రీతి శ్రీ వెంకటేశ ఇద్దరు మము రప్పించి ఆరితేరి పువ్వములు అవధరించరయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా. భృగుమరే చత్రికస్యప మహర్షి మధ్యే స్థిత్వాసనే కుసమయే సముదీరయంతం శ్రీశాస్త్రసారమకిరం విఖనో మునీంద్రం భూయో నమామి భువనేక గురుం ప్రసన్నం. అత భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా పరిమిత శక్త్యా భ్రియమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమణమానానాం అనేక కోటి బ్రహ్మాండానామేకతమే అప్తేజో వాయు ఆకాశ అహంకార మహత వ్యక్తాఖ్య సప్తావరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధార శక్తి శ్రీవరాహ కూర్మానంతష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాకషల్లోకానాం అథో భాగే మహానాలాయమానస్య పనిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్దంత శుండాతండోతంబితే అమరావతే తేజోవతే సంయమనీ రక్షోవతే సింధుమతే గంధవతే అలకావతే యశోవతేతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమనురితి వరుణ వాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలవలగితే లవణ ఇక్షుసురాసర్పి దదే క్షీరా శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబూప్లక్ష కుశక్రౌంచ సాకసామల పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మహేంద్రమలయ సఖ్య సుక్త్యమద్రుక్షవతి వింధ్య పార్యాత్రాఖ్య సప్తాకుల పర్వత విరాజితే భారత కిం పురుష హరీలావృత భద్రాస్వకేతుమాలా హిరణ్యకరమణక కురువర్షాఖ్య
नववर्षाणां मध्ये भरतवर्षे इन्द्रकसेरुताम्रगभस्ति पुण्णागगन्धर्वसोऽव्यवरुण भरताख्य नवखण्डानां मध्ये भरतखण्डे महासरोरुहाकार 50 विस्तीर्ण भूमण्डले लक्षयोजन विस्तीर्ण जम्बूद्वीपे दण्डकारण्ये प्रजापतिक्षेत्रे कर्मभूमौ अवन्ति कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे मेरोः दक्षिणदिग्भागे श्रीकृष्णागौतमकावेर्याणां मध्यप्रदेशे आदिवराहक्षेत्रे श्रीवेङ्कटाचले श्रीश्रीनिवासस्वामि भगवदालये समस्त भागवताचार्याणां सन्निधौ सकलजगत्स्रष्टुः परार्धद्वयजीविनो ब्रह्मणो द्वितीयपरार्धे पुरुहूतनामधेयन्द्रसमये सप्तकल्पानां मध्ये पञ्चमे श्वेतवराहकल्पे 14 मन्वन्तराणां मध्ये सप्तमे वैवस्वतमन्वन्तरे तत्रैकसप्तति महायुगानां 27 महायुगेष्व अतीतेषु तदुपरि 28 महायुगे कलियुगे प्रथमपादे सालिवाहनसखे अस्मिन् देशे शुभमुहूर्ते मम अनेकजन्मसु इह जन्मन चेतक्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धकेषु रहसि प्रकाशे च आवृत्त अनावृत्त महापातकानि समस्त दुरितक्षयार्धं दश पूर्वेषां दश अपरेषां मद्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोहिताधामतपसङ्घातकालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्य उत्तीर्य तिले सूर्यमण्डलपर्यन्तं कुटरासेर्वर्षसहस्रावसाने एकैकतिल अपकर्षणक्रमेण सर्वरास्य अपकर्षणसंहितकाले श्रीमहाविष्णुलोके निवाससित्यर्थं त्रिगुणीकृत अग्निष्ठोमा अतिरात्र अप्त्योर्यामा सान्तपा वाजपेया पौण्डरीक अश्वमेधादि शतक्रतु पुण्यफलावाप्त्यर्थम् आमोद प्रमोद समोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्यमिति पदैति मोक्षफलसित्यर्थं लक्ष्मी नारायण प्रीत्यर्थं परत्व विभव व्यूह अंतर्यामि अर्चा स्वरूप रूप गुण विभवैश्वर्यादि निरूपक श्री विखनो मुनीन्द्र मतानुसारिभिर् भृग्वादिभिर् मन्वादिभिर् दिव्य महर्षिभिर्युक्त गृह्य धर्मशास्त्र पुराण इतिहास प्रतिपादित कन्यादान कल्पोक्त संपूर्ण सकल फलावाप्त्यर्थं कन्यादानं कारयिष्ये। अस्य श्रीमदादि नारायणस्य अनेक कोटि ब्रह्मांड नायकस्य अनंत कल्याण गुणगण गांभीरस्य दिव्य मंगल विग्रहस्य सुदर्शन पांचजन्य शार्ग कौमोदकी नंदकादि पंचायुधधरस्य पद्मांकित कोटि सूर्य प्रकाशितस्य श्रीमदो वैकुंठनायकस्य श्रीमद्वैकानसागमोक्त भगवत्शास्त्र प्रकारेण आंगीरस बारहस्पत्य भारद्वाज त्रयावर्षे प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य पंचविध व्यूह विभेदेन प्रवर्तमानस्य परत्व विभव व्यूह अंतर्यामि अर्चावतार रूपस्य भगवतः परवासुदेवस्य महाविष्णोः परब्रह्मणो न प्रेम आंगीरस बारहस्पत्य भारद्वाज त्रयावर्षे प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूल प्रकृति सुखीयमानस्य त्रिगुणात्मिकस्य गुणत्रयकर्मणो विधिवशात् उत्पत्ति स्थितिलयकार प्रवर्तमानस्य महाविष्णोः परवासुदेव सर्वणः पौत्राय आंगीरस बारहस्पत्य भारद्वाज त्रयावर्षे प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवतानिकुटमकुटमनगण विजृंभित पादारविन्दस्य अर्चावतार रूप भगवतः प्रद्युम्नावतारस्य महाविष्णोः आदिनारायण शर्मणः पुत्राय आंगीरस बारहस्पत्य भारद्वाज त्रयावर्षे प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटकेयूर दिव्याभरणभूषिताय कौस्तुभालंकृताय
दिव्यमाल्याशोभिताय दिव्यपीताम्बरधराय दिव्यावताराय प्रसन्नपारिजाताय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्यात्मिकनित्ययौवनस्वाभावलावण्यतेजोरत्नाकराय अखिलशाखाध्यायिनो अखिललोकपवित्रगोत्राय श्रवणनक्षत्रे मकररासो जाताय श्री श्रीनिवासस्वामी परब्रह्मणे वराय ऋग्गजुस्सामाधर्वसकलवेदात्यायिनीं भार्गवच्यवनाप्नुवानौर्ववैदलपञ्चार्षे प्रवरान्विता भार्गवसगोत्रोद्भवें सर्वालङ्कारवतीं प्रातुनां सुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीम् आनन्दगुणात्मिकां मूलप्रकृतिरूपाम् उत्तरपल्गुनी नक्षत्रे कन्यारासो जातां भृगोर्सङ्कल्पतनयाम् अयोनिजां श्रीदेवी नाम्नीम् इमां कन्यां वृणीमहे दास्यामि ऋग्यजुस्सामाधर्वसकलवेदाध्यायिनीं काश्यपावत्सरणैद्रवत्र्यार्षे प्रवरान्विता काश्यपसगोत्रोद्भवें सर्वालङ्कारवतीं प्रातुरां सुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीम् अत्यन्तसौन्दर्यवतीं बहुश्यमलाङ्गीं विष्णोः पुराणमहिषीं प्रकृति अंशसम्भूतां रेवती नक्षत्रे मीनरासो जातां कश्यप प्रजापति सङ्कल्पतनयाम् अयोनिजां भूदेवी नाम्नीम् इमां कन्यां वृणीमहे दास्यामि कन्यां कनकसम्पन्नां कनकाभरणैरुतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकजिगीषा कन्यां साध्वीं सुशीलाय सुमेधसे प्रयतोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्भरा सर्वभूता साक्षिणा सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तः सुमुहूर्तो महान्तो न गृह्णन्तु सुमुहूर्तोऽस्तु పరమాత్మ యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో కన్యాదాన కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. అన్నమాచార్య వంశీయులు అర్చక స్వాములు ఒక ప్రక్క కూర్చొని కన్యాదాన కార్యక్రమాన్ని నిర్వర్తించారు. మహదేవుండు మదీయ మాతామహ వంశ శిఖారత్నం వగు నన్నమాచార్యునకు జామాతరుండనిపించుకొని అని శకుంతలాపరిణే కావ్యంలో రేవణూరి వెంకటాచార్యుల వారు అంటారు. అంటే అలా వెంకటేశ్వర స్వామి అన్నమాచార్యుడికి అల్లుడు అనిపించుకున్నారట. ఎందుకంటే వారే మొట్టమొదటిగా కన్యాదాతలుగా ఉండి పరమాత్మ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని దివ్య తిరుమల క్షేత్రంలో ఆరంభించినటువంటి మహనీయుడు. అటువంటి కన్యాదాన కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న తరువాత స్వామివారి యొక్క నామస్మరణ చేయటం అనేటువంటిదే ఈ కలియుగంలో ముక్తి అని అన్నాం. అసలు ఈ సందర్భం ఎక్కడ వచ్చిందండి అన్న విషయాన్ని తెలుసుకుంటే, ద్వాపర యుగంలో నారదుడు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి కలిని సంతరించి, అంటే కలియుగంలో మానవులందరూ కూడా తరించటానికి ఒక ఉపాయం ఏదైనా ఉందా అని అడిగాట. అప్పుడు గాంపర్యటన్ కలిం సంతరేయమితి అన్నాడు. అప్పుడు ఏమన్నారు బ్రహ్మగారంటే, సాధు పృష్టోస్మి, మంచి మాట అడిగావయ్యా, సర్వశ్రుతి రహస్యం గోప్యం తచ్ఛృణు. అయ్యా, గోప్యమైనటువంటిది ఏమిటంటే ఆయన సెలవు ఇచ్చారట. సర్వ వేదార్థ సారమైనటువంటిది, సమస్త ఉపనిషత్ సారమైనటువంటిది మంత్రం ఏదైనా ఉందంటే అది ఒక్కటేనయ్యా, ఆది పురుషుడైనటువంటి నారాయణుడి యొక్క నామోచ్చారణ మాత్రమే ఈ మంత్రం కలియుగంలో విముక్తి దానికి అని చెప్పారు. ఏమిటయ్యా ఆ మంత్రము అంటే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని చెప్పి అన్నారు. ఆ భావననే అన్నమాచార్యుల వారు కూడా సామంతరాగంలో ఎంత గొప్పగా కీర్తించారో. అతుల జన్మ భోగ ఆసక్తానాం హిత వైభవ సుఖమిదమేవ సతతం శ్రీహరి సంకీర్తనం తద్వ్యతిరిక్త సుఖం వక్తుం నాస్తి.
ఎంత గొప్ప వర్ణన చూడండి. మాటి మాటికి సాటి లేనటువంటి ఈ పుట్టుకల యందు వాటికి సంబంధించినటువంటి ఆ సుఖానుభవముల యందు ఆసక్తులైనటువంటి వారికి మేలైన ఐశ్వర్య సుఖం ఏదైనా ఉందయ్యా అంటే గనక ఒక్కటేనయ్యా, సతతం శ్రీహరి సంకీర్తనం. ఎల్లప్పుడూ కూడా ఆయన యొక్క సంకీర్తనమే. తద్వ్యతిరిక్త సుఖం వక్తుం నాస్తి. ఆ సుఖానికి మించినటువంటి సుఖము ఈ లోకంలో ఉందాయ్యా అంటే చెప్పటానికి ఎక్కడ వెతికినా లేనే లేదు అన్నారు. బహుళ మరణ పరిభవచిత్తానామిహపర సాధనమిదమేవ అహిశయన మనోహర సేవా తద్విహరణం వినా విధిరపి నాస్తి అన్నారు. అంటే చీటికి మాటికి పునరపి జననం పునరపి మరణం అన్నట్లుగా మళ్ళా పుడతాం, మళ్ళీ కాలంలో కలిసిపోతాం. అందుకే భగవత్పాదుల వారు కూడా అన్నారు, పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాభారే పాకిమురారే అన్నారు. ఎందుకయ్యా మళ్ళా జన్మించటం, మళ్ళా కాలగర్భంలో మళ్ళా మరణించటం, మనం ఇవన్నీ ఏమీ లేకుండా ఒక్కసారి నీ యొక్క సాయుధ్యాన్ని మాకు కల్పించిన ఆయన పరమాత్మ అని వేడుకున్నారు. అలా ఐహిక ఆముష్మికములలో ఉత్తమ గతికి సాధనమైనటువంటిది ఏదైనా ఉందా అయ్యా అంటే ఆ శేషసాయి అయినటువంటి ఆ రమ్యమైనటువంటి ఆ నారాయణుడి యొక్క సేవయే. ఆ సేవా వినోదం కన్నా మరొకటి వేదసమ్మతమైనటువంటి విధి విధానం ఏమీ లేదు అన్నారు. అలా సంసార దురిత జాట్య పరాణాం హింసా విరహిత మిదమేవ కంసాంతక వెంకటగిరిపతే ప్రశంసైవా పశ్చాదిహ నాస్తి. సంసారం అనేటువంటి కాలుష్యానికి, ఆ కాలుష్యం అనేటువంటి మరలా రోగానికి చిక్కి చీకాకైనటువంటి హింసా విహీనమైన మార్గం ఏదైనా ఉందా అయ్యా అంటే కంసాంతకుడైనటువంటి ఆ వెంకటేశ్వరుడి యొక్క మహిమలను ప్రశంసించటమే, ఆయన యొక్క గుణగణాలను కీర్తించటమే. కలో స్మరణాన్ముక్తి. ఈ కలియుగంలో ఏమైనా ఉందా అంటే అలా పరమాత్మ దగ్గరకు వెళ్ళటానికి నవవిధ భక్తి మార్గాలు శ్రవణం, కీర్తనం, విష్ణో స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని చెప్పినట్లుగా అందులో ఈ కీర్తన భక్తిని కూడా మనం గనక అలవరుచుకుంటే పరమాత్మ సాన్నిధ్యానికి ఇంకా త్వరగా చేరుకోవచ్చు. మనలో ఉండేటువంటి భావనను వ్యక్తపరచటం ఆ పరమాత్మ దగ్గర. ఇలా కళ్యాణ మహోత్సవంలో నవవిధమైనటువంటి భక్తి మార్గాలన్నీ కూడా ఒక్కచోటి ఒక ప్రోదిగా ఒకచోటే ఉంటాయి. కాబట్టి కళ్యాణ మహోత్సవం అనేటువంటిది అంత అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఏ సేవకైనా సరే అన్ని సేవల కంటే కళ్యాణ మహోత్సవం పరమాత్మది అనగానే ఎందుకో తెలియనటువంటి ఆనందం మనలోకి వస్తుంది. ఎందుకు అంటే ఆ విషయం మనం మన నోటి ద్వారా వాక్కులతో వర్ణింపలేనటువంటి అంత ఆనందం పరమాత్మ యొక్క కళ్యాణ మహోత్సవం. పరమానంద డోలికలలో మనమంతా కూడా హాయిగా విహరిస్తూ ఉంటాం పరమాత్మ యొక్క కళ్యాణం అంటే. అలా తంహదేవమాత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్మై శరణమహం ప్రపత్యే అని శ్వేతాశ్వతరోపనిషత్తు చెప్తుంది. అట్లా మోక్షాపేక్ష కలవారు అందరూ కూడా భక్తియుక్తులై మనోబుద్ధులు అనేటువంటి వాటిని ప్రకాశింపచేసే ఆ పరమాత్మను మనం శరణు పొందాలి. ఎందుకంటే దీనులను కాపాడటమే పరమాత్మ యొక్క ముఖ్య కర్తవ్యం. ఆయనకు వేరే పని ఏమీ లేదు. ఆయన అందుకే అన్నమాచార్యుల వారు అంటారు, తెలియ చీకటికి దీపమెత్తక పెద్ద వెలుగు లోపలికి వెలుగేలా అనే విషయం అంటారు. అంటే చీకటి మొత్తం కూడా 4 దిక్కులా కూడా క్రమ్ముకొని ఉన్నప్పుడు వస్తు పరిజ్ఞానానికి దీపం కావాలి మనకు. అలా అంతేకాని గొప్ప ప్రకాశంలో దీపం ఉండాల్సినటువంటి పని లేదు. ఇలా అంధకారము, అజ్ఞానమనేటువంటి అంధకారంలో పడి కొట్టుమిట్టాడుతున్నటువంటి వారిని రక్షించడమే పరమాత్మ చేస్తాడు. బాగున్న వాళ్ళని రక్షించట్లేదు పరమాత్మ ఏమిటి అని అందరి మనస్సులో ఒక కలగవచ్చు. కాబట్టి బాగున్న వాళ్ళు ఎప్పుడూ పరమాత్మ దృష్టిలో ఉంటాడు. బాగోలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విశేషంగా ఆయన శ్రద్ధతో చూస్తాడు. కాబట్టి అటువంటి శ్రద్ధగా మనం కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తూ ఉంటే అందులో ఇప్పుడు మాంగళ్యాలకు, మంగళప్రదమైన వాటికి మాంగళ్యాలకు తిరుమంజన కార్యక్రమం జరిగి అమ్మవార్లకు ఇప్పుడు మాంగళ్య ధారణ చేస్తూ ఉన్నారు. మొట్టమొదటగా ప్రజాపతి సోమగం రాజా నమస్సృజత తంత్రయో వేదా అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన
लोकरक्षकहेतुना कण्ठे भद्रामि सुभगे साजीवशरदां शतम् श्रीदेव्यै नमः माङ्गल्यधारणं करोमि ॐ प्रजापतिः सोमगं राजानमसृजत तन्त्रयो वेदा अन्वसृज्यन्त तान् हस्ते कुरुता अतः सीता सावित्री माङ्गल्यं तन्तुनानेन जीवरक्षकहेतुना कण्ठे भद्रामि सुभगे साजीवशरदां शतम् माङ्गल्यधारणमुहूर्तः सुमुहूर्तो महान्तो न गृह्णन्तो सुमुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु तथास्तु मनच्च स्वाहा सक्वरेच्च स्वाहा तरसच्च स्वाहा पूर्णमासच्च स्वाहा बृहच्च स्वाहा रतन्त्रञ्च स्वाहा ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम सुवस्वाहा भूर्भुवस्वाहा तेन्वमग्गुस्ताः तेन्वमग्गुस्ताः सहस्रेन्वमग्गुस्ताः देवतप्रासाभिः
सदेवदेवस्य भगवतो नारायणस्य श्रीपते पुरुषोत्तमस्य श्रीमतिकलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्री शेषाचलनिवासिनः श्री भूमिनिलासमेत श्री श्रीनिवासस्वामिनः सर्वलोकहितार्थं वैभवमत्सवे लाजहोमं करिष्ये अदितेडमन्यस्व अनुमतेन्वमन्यस्व सरस्वतेन्वमन्यस्व देवसवेत प्रसुव इमां लाजानाम् अभिगार्य इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननान् तदग्निरनुमन्यताम् यं नारुपब्रूतेघ्नो लाजानावपन्ते दीर्घायुरस्तु मे पतिरेदन्तां ज्ञातयोर्मस्वाहा ओम इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननान् तदग्निरनुमन्यताम् यं नार्पब्रूतेघ्नो लाजानावपन्ते दीर्घायुरस्तु मे पतिरेदन्तां ज्ञातयो मम स्वाहा ओम इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननान् तदग्निरनुमन्यताम् यं नार्पब्रूतेघ्नो लाजानावपन्ते दीर्घायुरस्तु मे पतिरेदन्तां ज्ञातयो मम स्वाहा ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम सुवस्वाहा ओम भूर्भुवस्सुवः अदितेन्वमग्गुस्ताः मतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवसप्रासावेः सदेवदेवस्य भगवतो नारायणस्य द्रौपदेः पुरुषोत्तमस्य श्रीमतिकाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्री शेषाचलनिवासिनः श्री भूमिनिलासमेत श्री श्रीनिवासस्वामिनः सर्वलोकहितार्थं वैवाहिमोत्सवे सर्वदोषप्रायश्चित्तार्थं वैष्णवहोमं करिष्ये अतिथेर्मन्यस्व अनुमतेन्वमन्यस्व सरस्वतेन्वमन्यस्व देवसवितः प्रसुव ओम अतो देवावन्तो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तमपि स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधान्यते पदं समूढमस्य पाकं श्रे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्मान् धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यत यतो व्रतानि पस्पसे इन्द्रस्य जुषका स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुरा तदग्गु स्वाहा तद्विप्रासो विपण्यवो जागृवाग्निसस्य विन्दते विष्णोर्यत्परं पदग्गु स्वाहा ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम सुवस्वाहा भूर्भुवस्सुवस्वाहा अदितेन्वमग्गुस्ताः अनुमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवसप्रासावेः सदेवदेवस्य भगवतो नारायणस्य पुरुषोत्तमस्य श्रीमतिकलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्री भूमिनिलासमेत श्री श्रीनिवासस्वामिनः सर्वलोकहितार्थं वैवाहिमोत्सवे कर्मसाफल्यार्थम् उपरिष्ट अन्तहोमं करिष्ये अदितेडमन्यस्व अनुमतेन्वमन्यस्व सरस्वतेन्वमन्यस्व देवसवेत प्रसुव यदस्य कर्मणोच्चैरीरिचं यद्वान्यूनमाग्रम् आग्निष्टत् स्विष्टकुर्त् विद्वान् सर्वज्ञो स्विष्टकुं सुहुतं करोति मे स्वाहा अग्नये स्विष्टकृते सुहुता हुताहुतीनां कामानागं समर्धयित्रे स्वाहा अग्नये स्वाहा अग्नेन्नादाय स्वाहा अग्नेन्नपतये स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवानादिष्टं दैवतममुष्मे स्वाहा अग्ने स्विष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा यन्मात्मनोमिन्दाभूतग्नि तत्पुनराहार्जातवेद विचर्षणे स्वाहा पुनरग्निचक्षुर्दात् पुनरिन्द्रो बृहस्पतिः पुनर्मे अश्विना युवं चक्षुरादत्तमक्षो स्वाहा इष्टेभ्यः स्वाहा वसनिष्टेभ्यः स्वाहा द्वेषजं दुरुष्टे स्वाहा निष्कृत्ये स्वाहा दौरार्ध्ये स्वाहा दैवेभ्यः स्वाहा तनुभ्यः स्वाहा रुद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा आश्रावितमत्याश्रावितं समिदसे तेजोसे तेजोमयि देहि स्वाहा यमस्य धीमहि मुच्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान् मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा अग्निर्भुक्तग्गु स्वाहा वेदिर्भुक्तग्गु स्वाहा
ज्योर्भुक्त गुस्वः पृथिवी भुक्त गुस्वः वोषति वनस्पति गंधर्व अप्सरस्य भुक्त गुस्वः अग्निर्जीर्ण गुस्वः वेदेर्जीर्ण गुस्वः द्योर्जीर्ण गुस्वः पृथिवीर्जीर्ण गुस्वः वोषति वनस्पति गंधर्व अप्सरस्य भुक्त गुस्वः अत पूर्णादिकाल मुहूर्तः ओम सप्तते अग्नि समित सप्त जिह्वा सप्त ऋषय सप्त धाम प्रियाणि सप्तहोत्रा सप्तात्वायन्ति सप्त योनिरापस्व उतदा माहुतिंजोमि स्वाहा समीन्द्रेण विश्वेपि देवेभिरन्तं दिव्यं नभो गच्छतु आदिशेषमिन्द्रजुहोमि स्वाहा पूर्णादिकाल मुहूर्त उत्तमाञ्जुहोति ओम अग्निस्तृप्यतो वेदिस्तृप्यतो ज्योस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्माद्यास्तृप्यन्ताम् अतिथेन मम गुस्ताः अनवतेन मम गुस्ताः सरस्वतेन मम गुस्ताः देवता प्रासाभिः पवित्रमसि पवित्रमे भूया स्वाहा पूर्णमसि पूर्णमे भूया स्वाहा प्राच्यां दक्षिणायाम् अतोदरादरिः आपोहिष्ठां यो भुवः पश्चिमतः प्रतिमपडया दक्षिणतः प्रतिमपडया उत्तरतः प्रतिमपडया पश्चिमतो विष्णु सतर्मसे दक्षिणतो विष्णु सतर्मसे उत्तरतो विष्णु सतर्मसे प्राच्यां विष्णु सतर्मसे सर्वान् क्रूक्षान् ग्रन्थें विसृज्य अब्धे प्रोक्ष्य आप्यायन्तामिति जुहोति ओम आप्यायन्तामापवोषधयो मरुतां पृषतयस्तदिवङ्गच्च ततो नो वृष्टिमेरयस्वाहा सुध्यन्तां देवसदनगुम् सुध्यन्तां देवसदनम् भूतिस्माते लभते नित्यगं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोर्भूतिः आदित्य सोमो नमः त्रयायुषं जमदग्नि कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषं दीर्घायुत्वाय बलाय सताय सतं च वर्चसे त्रयायुषम् आपोहिष्ठां यो भवस्थानभूर्जे ददातना महेरणाय चक्षते यो वस्यवतमोर्सः तस्य भाजयते अनः उशतीरिव मातरः तस्मारङ्गमामो यस्य क्षयजन्वत आपो जनिदाचनः ओञ्च मे स्वरच्छ मे यज्ञोपचते नमश्च यत्येन तस्मै ते नमः बालकृतं वा चरितं वा सत्यहीनं वा पुष्पहीनं वा होतृहीनं वा वशरद्धहारमुपाग्ने जातवेदस्य भगवान् प्रज्वलित ओं नमः कायेन वाचा मनसा इन्द्रियं वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै श्रीमन्नारायणायेत् समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यदास्थानं यदासुखं प्रतिष्ठापयामि यज्ञेश्वराय नमः गुडोपहारं समर्पयामि आज्यशेषं समर्पयामि यज्ञेश्वराय नमः सुप्रेतो सुप्रसन्नवरदो भवतु सर्वं श्रीमन्नारायणार्पणमस्तु ओम यन्मन्त्रहीनं तदहीनं भवतु तदृषीणां तपसाः पृथिव्याः क्षमया देवामनयो मामाविसन्तां शास्त्रां वेव च संविसन्ताम् ओम श्री भूमिनिलासमेत श्री श्रीनिवासार्पणमस्तु నమో వెంకటేశాయ. తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా ప్రధాన హోమము లాజహోమ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని పూర్ణాహుతి కార్యక్రమాన్ని కూడా వైభవోపేతంగా భక్తి శ్రద్ధల నడుమ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. హోతవ్యం త్వం పావకాంతస్తు హోత్రం హోతాచత్వం పావకోసిత్వమేవా అని చెప్పినట్లుగా అగ్నిముఖంగా హోమములో అవిస్సును అర్పింపదగినటువంటి వాడు ఆ పరమాత్మే. హోమము చేసేటువంటి వాడు ఆ పరమాత్మయే. అగ్నిహోత్రుడు ఆ పరమాత్మయే. ఆ యజ్ఞము చేత ఆహ్వానింపబడేటువంటి వాడు కూడా పరమాత్మయే. యజ్ఞఫలము కూడా చిట్ట చివరికి ఆ పరమాత్మయే. అందుకే సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు కృష్ణార్పణమస్తు అని పూర్తి చేసి గోదాదేవి సాయించినటువంటి వారణమాయిర పాసురాలను పఠిస్తూ ఉండగా ఈ తిరుమల క్షేత్ర సాంప్రదాయముగా వస్తూ ఉన్నటువంటి ఆ వారణమాయిర కార్యక్రమాన్ని
పూర్తి చేశారు. ఇప్పుడు సుగంధభరితమైనటువంటి పుష్పాలతో జాతి, చంపక, మల్లిక, మాలతి, తులసి, బకపుష్ప, వివల్లి, పద్మ, రక్తోత్పల, కుముద, కరవీర, నంద్యావర్త, పలాశ, కన్నికాకార, మందారాతసి అని రకరకాలైనటువంటి అర్చనార్హమైనటువంటి పుష్పాలు ఏమున్నాయో ఆ పుష్పాలనన్నింటినీ మరీచి మహర్షి వారు విమానార్చన కల్పంలో చెప్పారు. అటువంటి సుగంధ పుష్పాలతో ఏర్చి కూర్చినటువంటి ఆ మాలను పరమాత్మ యొక్క ఆనతితో అమ్మ గళసీమన అలంకరించారు. శ్రీదేవి అమ్మ గళసీమన. ఎటువంటిది ఆ అమ్మ యొక్క అనుగ్రహం మనందరికీ కావాలి. త్వయావలోకిత సత్యశీలాత్యైక్య సకలైర్గుణై ధనైశ్వర్యైశ్చ యుత్యంతే పురుష నిర్గుణ అపి అన్నట్లుగా దుస్వభావం కలిగినటువంటి మనుష్యుల మీద అమ్మ యొక్క ఒక్కసారి కటాక్షము కలిగినంత మాత్రము చేతనే చెడు గుణములన్నీ కూడా పోయి మంచి గుణములు కలిగిన వారై ఐశ్వర్యవంతులై అవుతారట లోకంలో. అలా అటువంటి అమ్మ యొక్క అనుగ్రహానికి కూడా మనం పాత్రులమైన మరలా స్వామి ధరించినటువంటి ఆ మాలను భూదేవి అమ్మవారి గళసీమన కూడా అలంకరిస్తూ ఉన్నారు. మానఃకోశం తథాగోష్ఠం మా గ్రహం మా పరిచ్ఛదం మా శరీరం కళత్రంచ త్యజేధా సర్వపావని అన్నట్లుగా సమస్త జనులను పవిత్రముగా చేసేటువంటి ఓ భూదేవి, మా యొక్క ధన ధాన్య గోష్ఠ గృహ దేహ దారాది సకల సౌభాగ్య వస్తువుల సామాగ్రులయందు సదా నివసించుగాక అని అమ్మవారిని కూడా ప్రార్థన చేసుకుంటూ తర్వాత ఎప్పుడెప్పుడు వస్తుందా ఆ మధురమైనటువంటి ఘట్టం అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి అద్భుతమైన రమణీయమైనటువంటి ఘట్టం. ఇలా తలంబ్రాలు అక్షతారోపణం అని పిలుస్తారు. అటువంటి తలంబ్రాల కార్యక్రమాన్ని మనమంతా మరి కాసేపట్లోనే మనం వీక్షించబోతూ ఉన్నాం. పరమాత్మ అందరినీ అనుగ్రహిస్తాడు. ఆయన శ్రీ రమణీ మనోహర ప్రసిద్ధ సురార్చిత దివ్యనామ సంసార సముద్ర సంతరణ సాధుల నీదరి జెర్చుకొందువే అన్నట్లుగా ఆయనను ప్రార్థించిన వాడు క్రూరుడైనా కానీ పర్వాలా, పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి నమస్కరిస్తే ఆయన కరిగిపోతాడు. అదుగోండి అమరాంగలెల్లాను ఆరతులియ్యగా కొయరారవిడేలందుకొనే రదివో అమరి శ్రీవేంకటేశుడలమేలు మంగ కూడి క్రమముతో వరములు కరుణించెరదివో అన్నట్లుగా ఒక పీఠముపై అమ్మవార్లతో విరాజిల్లుతూ ఆ పరమాత్మ తలంబరాల కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటూ ఉన్నాడు. అలా అమ్మల యొక్క పరమాత్మ యొక్క అనుగ్రహానికి పాత్రులమవుదాం. గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము
కొంత పెడమరలి